మనమేంటి భక్తి చేసేది? ఎక్కడో చెప్పులు వదిలేస్తాడు. దేవుడు అంటే తెలియని వారు ఏ కోణంలో దేవుని ఎతకాలి, ఏ కోణంలో దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఏ కోణంలో దేవుని స్తుతించాలి, ఏ కోణంలో దేవుని ఆరాధించాలి తెలియని వ్యక్తి ఎక్కడో చెప్పులు వేసుకొని ఆ యొక్క ధూపమునకు నైవేద్యమును పట్టుకొని వస్తున్నాడు. వాడు దీవించబడుతున్నాడు. నువ్వు తెలవకుండా, నువ్వు తెలిసి, దేవుడు ఎవరైనా తెలిసి, దేవుడు ఎవరు ఏంటి, ఎలాగ ప్రార్థించాలి, ఎలాగ స్తుతించాలి, ఎలాగ మహిమపరచాలి తెలిసి నువ్వు అజ్ఞానతలోకి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు వాళ్ళకున్న భేదాపి వ్యత్యాసం అది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ఈ మధ్యలో ఒక వ్యక్తి మనకు ప్రార్థనకు వస్తారు. ఆ వ్యక్తి ప్రార్థనకు వస్తుంటే నేను ప్రార్థన ప్రతి వారి కోసం నేను చేస్తాను, ప్రతి ఒక్క కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తాను. ఆ యొక్క ప్రార్థనలో ఆ వ్యక్తిని నాకు ఎలా చూపిస్తున్నాడంటే ఆమె ఉన్నటువంటి కుప్పకూలిపోయినట్టుగా చూపిస్తున్నాడు. ఏంటి ప్రభు అంటే ఆమెను నేను స్తుతించమను. ఎందుకు ప్రభా, ఎందుకు నేను ఇలాగ చెప్తే ఆమె ఏమంటది ప్రభు అంటే ఆమె ఇదివరకు నోరు ఆడింది కానీ ఇప్పుడు ఆగిపోయే టైం వస్తుంది కనుక ఆమెని దేవుని నన్ను స్తుతించమను. ఆయన రాజ్యంలోనంట ఆమెకు స్థానం ఇస్తాడంట. ఆ మాట నేను ఎలా చెప్పానంటే తక్కువనే చెప్పాను. హల్లెలూయా. వినుట లేదు. దేవుని నామానికి స్తోత్రం. వినకుండా మన స్వబుద్ధి ఆధారం చేసుకొని, మన ఆలోచన ఆధారం చేసుకొని, మనం నడవలసిన మార్గంలో నడవకుండా మనం ఎలా బలి ఇవ్వాలి, ఎలా ధూపం వేయాలి, ఎలా దేవునికి నీ యొక్క సుగంధ ద్రవ్యములు అర్పించాలి అనేది తెలియకుండా నువ్వు జీవిస్తున్నావు. అందుకోసమే కార్యమాగిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొదట గనక నువ్వు నిలబడినట్టయితే, మొదటి గనక నువ్వు చక్కగా నిలబడి దేవుణ్ణి వెతికినట్లయితే ఆ మొదటి స్థానము నువ్వు ఎప్పుడూ కోల్పోకుండా, ఎప్పుడూ తొనకకుండా, ఎప్పుడూ తప్పదడిగా ఎక్కుకుంటా నువ్వు ఉన్నట్లయితే దేవుడి మార్గాలన్నీ తెరవబడతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతమంది మూసివేసినా, ఎంతమంది దాసి పెట్టినా, ఎంతమంది నీకు అభ్యంతరం కలిగించినా, ఎంతమంది నీకు అడ్డుగా వచ్చినా, ఎంతమంది శత్రు ఆయుధములు లేసినా నీకు ఆ మార్గాలన్నీ దేవుడు తెరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము చదువుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. అదే వాక్యము ఎహెజ్కేలు 17వ అధ్యాయము 22వ వచనం కాంచి చదువుకుందాం. హల్లెలూయా. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మ ఒకటిని తీసి దాన్ని నాటుదును, పైగానున్న దాని శాఖలలో అమ్మా లేదని దానికి ఉంచి అత్యున్నత పరమముత్తము మీద దాన్ని నాటుదును. ఇజ్రాయేలు దేశంలోనే ఎత్తుగల పర్వతము మీద నేను దాన్ని నాటగా అది శాఖగా విడిచి బహుగా ఫలించును. శ్రేష్టమైన దేవదారు చెట్టును సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. దాని కొమ్మల నీడను అవి దాగును. మరి యెహోవానగు నేను ఘనమైన చెట్టును నీచమైన చెట్టును ఘనమైన దానిగాను చేయవడను నేనే. పచ్చని చెట్టు ఎండిపోవునట్లు, ఎండిన చెట్టు వికసించినట్లు చేయవడను నేనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. మరి దేవుడు ఏం చేస్తాడంట, ఒక చెట్టులో నుంచి ఒక ఇగురు తీసుకొని ఆ ఇగురును నాటి దానిని ఎత్తైన స్థలములో పెడతాడంట. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. ఏం తీసుకున్నాడండి? దాంట్లో చిన్న ఇగురు తీసుకున్నాడు. మన జీవితంలో కోలిపోయేయి, మనము ఫలించకుండా ఉండేది, అలాగే కుండీలో పెట్టిన చెట్టు ఎలాగుంటుందో అలాగ ఉండే పరిస్థితి వినకపోవటం వలన, మనము లోబడకపోవటం వలన, మన దేవుని చిత్తానికి మనల్ని అప్పగించకపోవటం వలన, మనము దేవునికి సరెండర్ కాకపోవటం వలన మనకి కార్యం ఆగిపోతుంది. మనం వస్తాం, మందిరానికి వస్తాం, మౌనముగా కూర్చుంటాం. పాడండి, పాట పాడండి, దేవుని లెక్కలోకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. దేవుని స్తుతించరు, మౌనంగా ఉంటారు. స్తుతించండి, దేవుని గణపరచండి, దేవుని మహిమపరుస్తున్నారు మీరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన చేతనైనంత వరకు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆరాధన చెయ్యండి, స్తుతించండి, గణపరచండి, మహిమపరచండి. ఇదంతా దేవుని లెక్కలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర నువ్వు అప్పగించుకున్నట్లయితే, హల్లెలూయా, ఆయన ఏం చేస్తున్నాడు? నీ చిగురును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఏ చిగురుని చెప్పాలి? దేవదారు మాను చెట్టు. ఇటు చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ చెట్టు ఇగురు తీసుకొని దేవుడు ఎక్కడ పెట్టినంట? ఎత్తైన స్థలములో పెట్టినంట. అబ్బా, దేవునికి స్తోత్రం. ఒక్క చిగురండి, గింతండి, ఇంత తీసుకొని దాన్ని అంటు కట్టి ఎత్తైన స్థలములో పెట్టాడు. అది నువ్వండి, అదే నేను. హల్లెలూయా. ఎవరేమనుకుంటున్నారు? అది మామూలుగా ఉందా? పెద్ద మానుగా అయింది, పెద్ద వృక్షముగా అయింది. అక్కడ పక్షులు గూళ్ళు పెట్టుకున్నాయి, వికసిస్తున్నాయి. చల్లటి నీళ్ళు, చల్లటి యొక్క నీడనిస్తుంది. హల్లెలూయా. అది ఎంత కాడికి వచ్చిందండి? దేవదారు వృక్షము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్లీజ్ నన్ను డిస్టర్బెన్స్ చేయొద్దు. నేను నిద్రపోతే నేను డిస్టర్బెన్స్ అవుతాను. ఇక్కడ దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది, నేను అనుభవిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వినకపోతే నేను చాలా మంది కోసం ప్రార్థన చేస్తాను, చాలా మంది కోసం పేరు వర్తన ప్రార్థన చేస్తాను. అయ్యా తప్పిపోయింది అంటే మొన్న ఒక బిడ్డను చూపించారు. ఆవిడ అందరికంటే బహుగా వేగంగా దేవుడి దగ్గరికి వస్తుంది. ఆమె ఎలా వస్తుందంటే, ఇదివరకు జీవితములుగా లేదు, ఇదివరి యొక్క ఆలోచనగా లేదు, ఇదివరి యొక్క చూపులా లేదు. ఆమె సమర్పించుకొని ఆర్భాటంగా మందిరములో కూర్చుంటుంది. నేను అనుకున్నాను, బిడ్డ పని అయిపోయిందా ప్రభువా అని చెప్పేసి నేను ఫస్ట్గా బాగా ఆలోచిస్తున్నాను. రెండోసారి ప్రభు నాతో మాట్లాడి చూపించటం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక తండ్రిగా ప్రార్థన చెయ్యి, ఒక తల్లిగా ప్రార్థన చెయ్యి, ఒక చెల్లిగా నువ్వున్నా ప్రార్థన చెయ్యి. ఏది? ఆ దేవుడు ఎత్తైన స్థలములో మనం నిలబెట్టుటకు. నువ్వు ఏ అంశము కోసం ప్రార్థన చేస్తున్నావో ఆ అంశము కోసం ప్రార్థన చెయ్యి. ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో అంత గొప్ప కార్యము మనకి దేవుడు దయచేస్తాడు తప్పకుండా. అలాంటి మాను అలాంటి ఎక్కడో శిఖరం మీద పెట్టినప్పుడు అంచెలంచెలుగా ఎగిరి అసలు ఎదిగి షాక్గా పారిందంట చెట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అక్కడేమున్నది? దేశించిన దాన్ని, పనికిరాని దాన్ని దేవుడు పనికొచ్చేలాగా చేస్తాడు. పనికొచ్చిన దాన్ని కూడా పనికిరాందాన్ని చేయగలిగిన సామర్థ్యుడైన దేవుడు ఆయన చేతుల్లో ఉన్నది. అనుకుంటావు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ నాన్న, బాబాయ్, అక్క, చెల్లి, అనేకులు వినుచున్న వారిలో మీరు గ్రహించవలసిన దుర్దినములో ఉన్నాం. మనం గ్రహించవలసిన చివరి లాస్ట్ దినములో ఉన్నాం. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. కాలప్రీతిలో మారిపోవచ్చున్నావి. దుర్దినములో ఉన్నామన్న సంగతి మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ముందు నిలబడిన ప్రవక్త వస్తే మీరేం చేస్తారు? నిద్రపోతారా? మీ నిద్ర తగిలేయ్యా. మీ నిద్రను తొలగించుకోండి, మీ అలసటను తొలగించుకోండి, మీ యొక్క అనాలోచన తొలగించుకోండి. దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. స్వీకరించండి, అనుభవించండి, దేవుని మహిమపరచండి. కరువులో నిన్ను కాపాడుతాడు,
ఖడ్గములో నీకు కాపాడుతాడు, బాట ప్రయాణంలో నేను కాపాడుతాడు. ఇక మీద నువ్వు ఎదుర్కోకుండా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ మార్గములని తెరవబడతాయి ఎప్పుడంటే దేవునికి నువ్వు అప్పగించుకునేడలా. నిన్ను ఎత్తైన కొండ మీద పెడతాడు, నిన్ను ఎత్తైన ఒక మానులాగా చేస్తాడు. నీ యొక్క చెట్టు కింద, నీ యొక్క ఆ యొక్క వృక్షము కింద అనేకమైన ప్రజలు నివాసము ఆశ్రయంగా ఉంటారు నువ్వు నీ కింద. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఒక టోల్గేటు కంపెనీ చిన్న అబ్బాయి దాంట్లో పనికి వెళ్ళి దాన్నే కంపెనీకి యాజమాన్యంగా మారిపోయిండు. హల్లెలూయా. అతని కింద ఎంతమంది బ్రతుకుతున్నారండి? ఎంత వందల మంది బతుకుతున్నారు, కొన్ని వేల మంది బతుకుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ చిగురును, ఆ బాబును దయచేసి నాన్నగారు లేపండి. ఆ చిగురును తీసుకొని ఆయన పెద్ద మాను పైన పెద్ద కొండ మీద పెట్టాడు. అది చక్కగా ఎదిగింది, చక్కగా ఫలించింది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మను గుర్తించదు ప్లీజ్. చక్కగా ఫలించింది, చక్కగా వెదిగింది. ఆ వెదిగినప్పుడు దాని కిందికి పక్షులు వచ్చాయి అంటారే, ఇదేనండి వందల మంది జనము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని కిందకి మరి చాలా చల్లదనమును తీర్చుకున్న చాలా మూగజీవులు ఉన్నాయి కదా, అక్కడ మనం చదువుకున్నాము. అక్కడ ఆ ప్రజలు అనేకమైన దీన స్థితిలో ఉన్నవారు, అనేకమైన గనులైనటువంటి వారు, అనేకమైన తెలివి కల్లవైనటువంటి వారు ఈ యొక్క చిన్న మొక్క దేవుడు శిఖిరింపచేసి మానుగా చేసిన కిందకి పెద్ద పెద్ద విద్య పామర్లు కలిగిన వారు, వాత అన్ని తెలివి అయిన వారు అక్కడికి పనికొచ్చారండి. హల్లెలూయా. ఇంతమంది కూడా అక్కడ పోషించబడుతున్నారు, ఇంతమంది కూడా ప్రయోజకులైతున్నారు. మనము కూడా దేవుడు అదే ఆశిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యలో నేను ఒక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 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 మెడికల్ షాప్ అన్నయ్య అవమానపరుస్తుంటే నేను విన్నాను, చాలాసేపు విన్నాను. అమ్మా, మీరు అవమానపరిచేది ఒక మనిషినే కావచ్చు, దేవుని దృష్టిలో అతను దీవించబడితేనే బతుకుతున్నారు. అతని చేతి కింద వర్కర్స్ ఒక 100 మంది బతుకుతున్నారు. అతని చేతి కింద అనేకులు బాగుపడిపోవచ్చున్నారు. అతని ద్వారాగా అనేకమైన పని మనుషులు బతుకుతున్నారు. ఆయన దేవుని దృష్టిలో నిలవటానికి మన వీలు లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక కంపెనీ పెడతాడు, ఒక కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీలో ఒక్కడే పని చేస్తాడండి. ఆయన ఎక్కడో ఉంటాడు, అన్ని మెతుకులు. ఆ కంపెనీ పెట్టిన వానికి ఇన్ని మెతుకులు తినడానికి చేత కాదు, బీపీ వచ్చేస్తుంది. ఇంత ఏదన్నా అదనంగా స్వీట్ తినడానికి కూడా చేత కాదు, షుగర్ వచ్చేస్తుంది. అతడు బలహీనమైపోయి ఆ రూమ్లో ఆయన యొక్క కాలాన్ని గడిపేసుకుంటుంటాడు. కానీ ఆయన పెట్టిన కంపెనీ కింద కొన్ని లక్షల మంది బతుకుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదేనండి దేవుడు తీసుకున్న చిగురు. హల్లెలూయా. అది పెద్ద ఎత్తైన కొండ మీద పెట్టి పెద్ద మానులాగా చేసి దాన్ని ఫలింప చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు నైవేద్యం దేవునికి పెట్టాలంటే ఏం చేస్తాడు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకులాగా నిర్లక్ష్యంగా ఉండడు, మనకులాగా నిద్రపోతూ ఉండడు. సైన్యమును తీసుకుంటాడు, తాంబూర నాట్యములు తీసుకుంటాడు, భజంత్రాలను తీసుకుంటాడు. అనేకమైన రంగరంగ వైభోగంగా దేవుని యొక్క గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి ఆరాధన చేయడానికి బయలుదేరతాడు ఇతను. హల్లెలూయా. మనం ఎక్కడ నిద్రిస్తున్నాం క్రైస్తవుడా? మనం ఎక్కడ నిద్రిస్తున్నాం క్రైస్తవురాలా? మనమేం పని చేస్తున్నాం? బహు జాగ్రత్తగా నీ భక్తి జీవితము నడవాలి. అప్పుడు నీ ఇంట్లో చిగురున్నదా? ఆ చిగురుని ఎత్తైన స్థలంలో పెట్టడానికి దేవుడు అనేకమైన ప్లానింగులు, అనేకమైన చక్కటి కృప కలిగి ఆయన చేత పట్టుకొని ఆయన ఆలోచనలో నువ్వు నిలబడుతున్నావు. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. ఎత్తైన కొండ మీద ఆయన నిలబెట్టపోవచ్చున్నాడు. ఆ నిలబెట్టిన ఆ చెట్టు కింద వందలాది మందిని ఆశీర్వదింపబడిపోతున్నారు, వందలాది మందిని పోషించబడిపోతున్నాడు, వందలాది మంది అక్కడ ఆ ప్రాంతంలో అనేకమైన కుటుంబాలు శాఖలుగా పారబోచున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నీ యొక్క దేవునికి నిన్ను అప్పగించుకో. స్త్రీవైనా సరే, పురుషువైనా సరే, నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? పనికి మాలిన పరిస్థితిలో ఉన్నావా? స్త్రీ, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. పనికొచ్చే పాత్రగా ఉన్నావా? తెలివైన దానిగా ఉన్నావా? నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుని చిత్తానికి అప్పగించుకో. అదిగో ఆ చిగురుని తీసి ఎక్కడో ఎత్తైన స్థలం మీద పెట్టి గొప్పగా చేయటానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచనకు నువ్వు అప్పగించబడినట్లయితే దేవుని కార్యమును చూస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లేదంటే నీ పిల్లల దూరగా అవమానంగా మిగిలిపోతావా? నీ యొక్క ఆర్థిక పరిస్థితితో అవమానంగా మిగిలిపోతావా? నువ్వే ఇలా ఉన్నావు, నీ పిల్లలు ఎలా ఉంటారు? ఇంకా ఇప్పుడు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం, మన పిల్లలు ఎలా ఉంటారు? దేవుని నామానికి స్తోత్రం. ఆయా మునులు, శాస్త్రులు దేవుడని తెలిసిన ప్రతి వారు దేవుడు అనే నామములో గజగజ వణుకుపోతున్నారు. క్రైస్తవులమైన మనము చాలా నిర్లక్ష్యంగా మనమన్నీ కోల్పోవచ్చునన్న సంగతి మీరు మరవకూడదు. దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుడు కార్యము చేయటానికి, గొప్ప కార్యము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఈ మధ్యలో చాలా వార్తలు వింటున్నాం. ఆంధ్ర వార్తలు అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను. ఎందుకంటే అన్నయ్య జగన్ గారు అనేకంగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. జగన్ గారు అనేకంగా ప్రార్థన చేస్తారు. ఆయన ఒక్కసారి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అయ్యా, మీ యొక్క మాటల్లో మీరు పూజ అంటారు, మేము ప్రార్థన అంటాం. నేను మోకాళ్ళ మీద ఉండి ఇంకా నీ ప్రజలకు ఏమి చేయాలయ్యా అని అడుగుతానయ్యా నేను అధ్యక్ష అని అడుగుతున్నారు జగనన్న గారు. హల్లెలూయా. ఇలా జగనన్న గారి ఒక్క వార్తలు మీరు వినండి. ఆయనకి మంగళార్తులు పట్టుకొని వస్తున్నారు స్త్రీలు, పురుషులు మంగళార్తులు పట్టుకొని వస్తున్నారు. ప్రతి వాళ్ళు అయ్యా దేవుడు తర్వాత దేవుడయ్యా మాకు అని చెప్పేస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ చిగురు ఎక్కడనో ఉండనండి. తండ్రి చనిపోయినప్పుడు అన్ని కేసులు ఆయన మీద పెట్టి ఉన్నారు, అంత ఒత్తిడి చేసి ఉన్నారు. భయంకరమైన వ్యాధులతో కుటుంబం అంతా అయ్యో తండ్రి చచ్చిపోయారని ఏ నాయకుడు జాలి పడలేదు, ఏ ఒక్క పెద్దలు జాలి పడలేదు. వాళ్ళనందరినీ అణిసివేయాలని కేసు పెట్టి కొన్ని వందల కేసు పెట్టి జైల్లో పడేశారు. హల్లెలూయా. జైల్లో బైబిల్ చదివారండి. జైలు నుంచి బయటకు వచ్చేంతవరకు బైబిల్ కంప్లీట్ చేశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశాడంటే చిగురుగా ఉన్న దాన్ని, పనికి మాలిన దానిని, అసలే పనికిరాడు ఒక ఖైదీ, ఒక నేరస్తుడు అనబడిన అతన్ని తెచ్చి ప్రభువు ఎత్తైన కొండ మీద పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని వందలు కాదండి, కోట్ల మంది ఆయన సాయము అందుకొని అందరూ ఏడుస్తున్నారు. అతను మాకు కావాలి, అలాంటి నాయకుడు కావాలి అని చెప్పేసి ముసలి వాళ్ళతో పాటు పెద్ద అనేకమైన చిన్న పిల్లలతో పాటు జగనన్న గారు ఆ యొక్క నాయకత్వం మాకు కావాలని అడుగుతున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు నేను ఎక్కలేని ఎత్తైనా కొండపైకి నన్ను ఎక్కించుము, నేను ఎక్కలేని ఎత్తైనా కొండపైకి నన్ను ఎక్కించుము, నీ ప్రేమలో నీ కృపలో, నీ ప్రేమలో నీ కృపలో నేను ఎక్కలేని ఎత్తైనా కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. ఎప్పుడు ఎక్కించాడు దేవుడు?
అది ఎవరు తీయగలరు? ఎవరు తొలగించగలరు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరు తీయలేరు, ఎవరు తొలగించలేరు. ఆయన ఆశీర్వాదమును, ఆయన దీవెనను, ఆయనకొచ్చిన పేరు ఖ్యాతిలను నిన్ను నిలబెట్టడానికి దేవుడు అలా చూస్తున్నాడు. నన్ను నిలబెట్టడానికి దేవుడు అలా చూస్తున్నాడు. సాతాను ఎన్నో కుయుక్తి కలిగొచ్చు, సాతాను ఎంతో ప్లానింగ్లు వేయొచ్చు. నిన్ను నీ వారే ఏలన చేయొచ్చు, నీ పక్క వారే నిన్ను కుంగదీసే పనులో ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, నువ్వేం అడుగుతున్నావో అది దేవుడు దయచేస్తాడు. ఇంకొక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహెజ్కేలు 37:9 కాంచి చదువుకుందాం. దేవునికి స్తోత్రం. 9. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి ఒక నిమిషం. జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చిందండి? ఒక మనుష్యుని మీదకి వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీ జీవితంలో ప్రవచనము, దేవుని బిడ్డలు దేవుని యొక్క ఆత్మ కలిగి ప్రవచిస్తున్న ప్రవచనాలు నిలబడతాయి. దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు సఫలము చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క దేవుడు మాట్లాడుచున్నాడు. ఓ నరపుత్రుడా, యెహెజ్కేలా, నీవు నిలబడము, నీలోకి నేను వచ్చేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరిలోకి వస్తాడంట? మనలోకి, ఈ నీచమైన ఒక మనిషిలోకి దేవుడు వస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఎముకలు బతుకున్నట్టుగా ప్రవశించుము అని మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నీలోకి వచ్చి నేను ఒకసారి చదువు తల్లి, తేటగా అర్థమవుద్ది మనకి. వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నా ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోకి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేల్ అందరినీ సూచించుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు మీదకి దేవుని ఆత్మ దిగి ఎండిపోయిన ఎముకలలోకి వెళ్ళి, నువ్వు ప్రవచించు, నీలోకి నేను వస్తాను, నీ ఆత్మ ఊదు అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు స్తుతిస్తున్నావా? నువ్వు స్తుతిస్తున్నా నీ నాలిక జీవాత్మతో నింపబడి ఉంటుంది. హల్లెలూయా. నువ్వు స్తుతించకుండా నువ్వు మోసుకుంటే నీ లోపల ఏం ప్రవశిస్తుంది ఏంటి?
లోకములో చాలా మాటలు మాట్లాడతాం. మందిలోకి వెళ్ళామంటే, ప్రజల్లోకి వెళ్ళామంటే మనం మాట్లాడుతూనే ఉంటాం. అవి ఎంతసేపటికి ఏం మాట్లాడతావండి? వారి ముచ్చట, వారి ఫ్యామిలీ కోసం, వీరి ఫ్యామిలీ కోసం, వారి ముచ్చట, వీరి ముచ్చట మాట్లాడతావు. అన్ని మాటలకు నీ నాలుక తిరుగుద్ది. దేవుని స్తుతించడానికి తిరగట్లేదంటే నీకు అభ్యంతరము సాతాను కలిగిస్తుంది. ఎందుకంటే నీ నాలుక జీవము కలిగి ఉంటుందేమో, నీ నాలుక దీవెనకరంగా ఉంటుందేమో, నీ నాలుకకు ఆశీర్వాదకరంగా ఉంటుందేమో, నీ పిల్లలకు దీవెనకరంగా ఉంటుందేమో, నీ బజారుకు దీవెనకరంగా ఉంటుందేమో, నీ ఇరుగు పొరుగు దీవెనకరంగా ఉంటుందేమో అని సాతాను నిన్ను లోపర్చి చేసుకుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ముచ్చట్లు కాస్త తగ్గించావంటే ఈ స్తుతి హోమము నీలో నుంచి లేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ నాలుకలో దేవుడు పవర్ పెడతాడు, జీవాత్మ ఇస్తాడు. హల్లెలూయా. నీకున్నది నీ హృదయంలో గూడు కట్టుకొని బాధకరంగా నువ్వు మోస్తున్నట్టు అర్థం చేసుకొని నీ యొక్క రూమ్లోకి వెళ్ళి, హల్లెలూయా, నీ యొక్క గదిలోకి వెళ్ళి నీ ఒక్క ఒంటరితనం. ఇప్పుడు చాలా ఎండాకాలం అండి, చక్కగా సాపేసుకున్నారు అంటే 2 గంటల టైంలో చక్కగా మోకరించవచ్చు. మీకు గనక మంచి ప్రదేశం ఉందనుకో, చక్కగా మోకరించి దేవునితో మాట్లాడుతూ ప్రభా, నా కుమారుని పని ఇది, నా కుమారుని చేత నేను తినలేదయ్యా, నేను చదువుకుంటున్న నా కుమారుని చేత నేను తినాలయ్యా. హల్లెలూయా, నేను కోల్పోయి ఉన్నానయ్యా, ఉన్న వాటిని నేను కోల్పోకూడదు ప్రభా. వీటిని ఆశీర్వదించండి, వీటిని నీ జీవముతో నింపండి. ఇదిగో నా నాలుక అనేకమైన పరిస్థితిలో మాట్లాడుతున్నది, దాన్ని కాస్త తగ్గించే కృపని నాకు అనుకరించండి అయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిలబడే ఆలోచన నీలో లేకపోతే దేవుడు పదే నిన్ను పలకరించి ఆత్మ వేరే వాళ్ళకి ఇవ్వటానికి చూస్తాడు. హల్లెలూయా, అల్ల సందేహమేమీ లేదు. నీ కానుండి తీసి వేరే వాళ్ళకి ఇచ్చి నీకంటే 10 కాదు 100 రెట్టింపులైన మహిమ కలుగుచ్చు. శక్తిమంతుడైన నేను మహిమపరుస్తున్నానులే, నేను భక్తి చేస్తున్నానులే, ఇది సరిపోతుందో నువ్వు అనుకుంటావు. ప్రభు నువ్వే అడగాలి, అయ్యా తండ్రి, ఇంక నేను ఎక్కడైనా తప్పిపోతున్నానా అయ్యా? నా హృదయం కలవర పెడుతుందా? నా నేత్రములు కలవర పెడుతుందా? నీకు దూరం వచ్చేసేది ఏదైనా ఉంటే దాన్ని తొలగించండి ప్రభువా. నీకంటే నేను దేనిని ప్రేమించద్దు ప్రభా. నీ తర్వాత నా సర్వస్వమును నువ్వు నా ముందు పెట్టే దేవుడవయ్యా అని చెప్పేసి మోకాళ్ళ మీద ఉండి మనము ప్రార్థించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు జీవాత్మ నీలోకి వస్తుంది. నీకు విరోధంగా ఉన్న ప్రతి ఆయుధము ఇరిగిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మా అమ్మ చేసింది ప్రార్థన, మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ చేసింది ప్రార్థన మా అమ్మ దాకా వచ్చింది. మా అమ్మ చేసింది ప్రార్థన నా దాకా, నాకు తల్లి కుటుంబం దాకా వచ్చింది. నా కానిచ్చిన పిల్లల దాకా రాదా? వస్తుంది. అలాగనే తాత పితరులు చేసిన పాపాన్ని నువ్వు మోస్తున్నావు, నీ చుట్టూ ఉన్నారు మోస్తున్నారు, నువ్వు మోస్తున్నావు. నువ్వు అర్థం కాని పరిస్థితిలో ఉన్నావంటే నువ్వు అజ్ఞానివే. హల్లెలూయా, నువ్వు జ్ఞానమని నువ్వు కూర్చొని అనుకుంటున్నావేమో, జ్ఞానిని అని ఒకరితో సంభాషించుకుంటున్నావేమో. నువ్వెక్కడ జ్ఞానిరా బాబు, నువ్వు అజ్ఞానివి. నువ్వు ఆలోచించుకో. నీ పక్కన మోసింది శాపం మోసింది, ఆ దుఃఖములో నిలబడి ఉన్నది. నీ ఎదుటి శాపం మోసింది, ఆ దుఃఖములో నిలబడి ఉన్నది. నువ్వు నిన్ను కాస్త దేవుడు బాగుంచుతున్నాడు, నువ్వు దాన్ని కానట్లేవు. మళ్ళా నువ్వు అదే బురదలోకి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ నా దేవుని ప్రజలారా, మీరు అనుకోవచ్చు నేను చేస్తున్నది కరెక్ట్ అని. కానీ నువ్వు చేస్తున్నది దేవునికి ఎంతో విరోధంగా ఉంటుందన్నది కూడా అర్థం చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసూయ, దేశం, అసూయ, ఈ యొక్క 3 ప్రభును కొట్టిందండి సిలువకి.
మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న దేశం, మనలో ఉన్న అహంకారం, అహము సమస్తమును దేవుణ్ణే సిలువకేసి కొట్టి ఉన్నది. దేవుడు సిలువకు బలైపోయినాడు. నీ మీద మోపబడేది ఆయన మోసి ఉన్నాడు. ఇక నన్ను నువ్వు మారు, సత్యమిగిలి చూడు, అసత్యాన్ని వదిలిపెట్టు. దేవుని ఎలా స్తుతించాలి, దేవుని ఎలా ఆరాధించాలి, నేను శాపాన్ని మోస్తున్నాను, నా పిల్లలు మోయకూడదు అని నువ్వు మార్గంలోకి వచ్చినట్టయితే దేవుడిని రక్షించుకుంటాడు. నీళ్ళని సిగురును ఎత్తైన కొండ మీద పెడుతున్నాడు, ఎత్తైన మానుగా చేస్తున్నాడు. అనేకులను నీ యొక్క మాను కింద పోషించేలాగా, నీ చేతి కింద బలమైన మానుగా, బలమైన పాత్రగా, బలమైన ఘట్టముగా నిన్ను దీవించి ఆశీర్వదించి ప్రజల్లో వాడుకోపోతే ప్రజలకే నిన్ను ఆశీర్వకరంగా మారబోతున్నాడు. హల్లెలూయా. ప్రజలకే నువ్వు ఆశీర్వకరంగా మారబోతున్నావు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనెప్పుడు నన్ను తిడతారు, ఎదురుగానే తిడతారు, కానీ నేను వారిని ఎప్పుడు దూషించను, కానీ వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను నేను. హల్లెలూయా. కానీ వాళ్ళు లాస్ట్కు నాకు స్వీట్ అయి ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం. నేను ఒక 6 నెలల కిందట నేను దుఃఖించాను బాగా, ఒక వ్యక్తి ద్వారాగా. నేను బాగా మనోభావమే దెబ్బతిన్నది. అప్పట్లో నా పరిస్థితి అలా ఉంది. అప్పుడు భయంకరంగా నేను బాధపడి ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాను, ప్రభా ఏంటయ్యా అని. ఈ రోజుకు నిన్న ఆమె మందిరానికి మొక్కుబడి చేసుకొని వెళ్ళిపోతుందండి. హల్లెలూయా. నాకు ఆశ్చర్యమైంది. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? నీ కొడుకు మారలేదు, నీ మనవడు మారలేదు, నాకు అప్పులు ఉన్నాయి, నాకు రుణములు తీర్చండి, నా పిల్లలు బాగలేదు, ఇది పెట్టుకుంటున్నావా? ఎప్పుడు ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి చేద్దుము, ఎవరితో ఫ్రెండ్షిప్ చేద్దుము, ఎవరిని మెప్పు మనకు అంటును, ఎవరు మనల్ని మెచ్చుకును, ఎవరు మనల్ని మెప్పుగా ఉంచుకుందరు, నేను ఎవరిని మెప్పించదను, నన్నెవరు మెచ్చుకుందరు? నో, ఇవన్నీ నీకు నీ రాస్తి ముందున దేవుణ్ణి కనుక నువ్వు జాగ్రత్తగా వెతికినట్లయితే నీ కుటుంబం అంతా ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబం అంతా బ్లెస్సింగ్ చేస్తాడు, నీ కుటుంబం అంతా మారు మనసులోకి వస్తుంది, నీ కుటుంబం అంతా ఆయన యొక్క సన్నిధిలో మాని మీద ఎత్తు మీద దీవించడానికి చూస్తాడు. అనేకమైన ప్రజలు నీ దగ్గరికి ఉపమానం తీసుకోవటానికి వస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన నాలిక చాలా శ్రేష్టమైనది. మనం దేవునిలో ఎక్కువగా మాట్లాడాలి, ప్రజల్లో తక్కువగా మాట్లాడాలి. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించేది ఎక్కువగా స్తుతించాలి, మనం మాట్లాడేది మన ప్రజల్లోకి వెళ్ళిపోయేది తక్కువగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాల్ని దేవునికి మనకు దీవెనకరంగా మారుస్తాడు. మనల్ని కూడా ఆయన చిగురులాగా తీసుకుంటాడు. అనేకమైన దీవెన, ఆశీర్వాదము, బ్లెస్సింగ్ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనల్ని అంచెలంచెలుగా అనుకుంటున్నావేమో, నువ్వే ఒక కంపెనీ పెట్టొచ్చు, నువ్వే ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, నీ పిల్లలే పెద్ద పెద్ద యొక్క అధికారుల ఎదుట వారికి వాళ్ళకు ఉపదేశం ఇచ్చేవారిగా నిలబడవచ్చు. దేవునామానికి స్తోత్రం. దాన్ని నువ్వు కోల్పోవుట ఎలా ఉంటుందంటే, నువ్వు స్తుతించక, నువ్వు ఆరాధన చేయగా, నువ్వు నోరు మూసుకొని, నువ్వు లోకంలో భయంకరమైన ఫోన్స్, ఈ మధ్యలో సెల్ ఫోన్ వచ్చిందండి, చాలా డిస్టర్బెన్స్. దేవునామానికి స్తోత్రం. నేనైతే చాలా బాధపడతా దాని విషయంలో. ఎంత బాధపడతానంటే, ప్రభువా ఈ సెల్ ఫోన్ నీకు ఎంతగా దూరం చేస్తుంది ప్రభువా. జనాలు అందులో పడిపోయి ఫోన్లో విస్తారమైన మాటలు. నాకు సాయంత్రం కాగానే నాకు తీరినప్పుడు నాకు ఫోన్లు చేస్తే నేను 1 గంట వాకింగ్ చేస్తాను. ఆ వాకింగ్లో నేను ఫోన్లు మాట్లాడుకుంటాను, నా తమ్ముడితో కానీ, నా చెల్లితో కానీ, నా సహోదరులతో కానీ, సంఘ బిడ్డలకు ప్రార్థన చేయటం కానీ నేను ఆ సమయాన్ని కేటాయిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరన్నా దేవుని మనసులు గణపరచబడుతున్నారంటే ఆ సాక్ష్యాలు వింటాను. అంతకు మించి నేను దీన్ని పట్టుకున్నానంటే ప్రభు నన్ను గద్దిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం.
చాలామంది గద్దింపుకు భయపడతారు, కానీ నువ్వు సంతోషించాలి. ఎందుకంటే దేవుడు గద్దిస్తున్నంటే నువ్వు ఎంత ధన్యురాలువు, ఎంత ధన్యుడివి. దేవుడు మనకి స్తోత్రం. మనము ఇట్టి కృపను పొందుకుందాం. దేవుడు మనకు ఈ వాక్యము దేవుడు దీవెనగా మార్చి మనలో ఉన్న ఆ యొక్క పనికి మాలిన దాన్ని దేవుడు పనికొచ్చే పాత్రగా చేయిలాగా, మనలో ఉన్న చిగురు ఒక చిగురులాగా ఉన్న మనల్ని పెద్ద ఎత్తైన కొండ మీద పెట్టి మనల్ని దేవుడు ఆశీర్వదించ మానులాగా చేయిలాగా మనమందరము ప్రార్థన చేస్తున్నాం. వాక్యము దేవుడు మనల్ని మనందరి దీవించును గాక. ఈ వాక్యంతో పాటు మనల్ని. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.